ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే అంటున్నారు టీ బీజేపీ చీఫ్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలే కార్మికులు అడుగుతున్నారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాల్సిందే. బస్సులు కొనకుండా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. కార్మికుల పక్షాన మేం నిలబడతాం, వాళ్ల సమస్యలపై పోరాడతామంటున్నారు రామచంద్రరావు. ఈరోజు ఆర్టీసీ ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మొండి వైఖరి చూపెడుతూ వారితో మాట్లాడక సిద్ధంగా లేక ప్రైవేట్ బస్సులు సిద్ధం చేసి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేటటువంటి ఒక రీతిలో ఈరోజు చేస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వం ఒక విలీనం చేస్తామని చెప్పారు ఆర్టీసీని. మరి 2.5 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు దాకా కాబోస్తుంది. ఆర్టీసీ ఒక ప్రభుత్వం ఆర్టీసీ విషయంలో పట్టించుకోవట్లేదు. ఆర్టీసీ బస్సులు కొత్తగా తీసుకురాలేదు. ఉన్న బస్సులన్నీ కూడా పక్క పెట్టేసి ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికులతో మేము ఉన్నాము, వారి యొక్క సమ్మెకు పూర్తిగా మద్దతు పలుకుతున్నాను. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా పిలిపిస్తున్నాను. ఎక్కడైతే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి సాంఘీభావం చెప్పాలని చెప్పేసి వారికి సాంఘీభావం చెప్పాలి. ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం వారి డిమాండ్స్ ఒప్పుకోవాలి.